15, 16, 17 వచనాలు. వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో, యోహాను పుత్రుడవైన సీమోను, నీవు నన్ను వీరందరికంటే ప్రేమించుచున్నావా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువు డైరెక్ట్ గా అడుగుతున్నారు. ఎవరిని? పేతురు గారిని అడుగుతున్నారు. ఏమంటున్నారు? నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఏమంటున్నారు? మా ప్రశ్న, నీవు నన్ను ప్రేమించుచున్నావా అనేది ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు చెప్పాలి. మనందరం కూడా పేతురులమే. యేసు ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ, నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు ప్రభు అడుగుతూ ఉన్నారు. మరి మన సమాధానం ఏమిటి? అసలు మన జీవితము లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా దేంతో ప్రారంభమవుతుంది? ప్రశ్నలతోనే ప్రారంభమవుతుంది. లేచావా? తిన్నావా? డ్యూటీకి వెళ్ళావా? వచ్చావా? అన్నీ మనము లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా అన్నీ కూడా ప్రశ్నలతోనే ప్రారంభమవుతుంది. ప్రశ్న అంటే ఏంటి? ఏమడుగుతావు? ప్రశ్న అంటే ఏంటి? ఎందుకు వేస్తున్నావు? నువ్వు లేచిన దగ్గర నుంచి సాయంత్రం కూడా ప్రశ్నలు ఎందుకు వేస్తున్నావు? ఎందుకు వేయాలి ప్రశ్న? ఏం తెలుసుకోవాలి? మనకు తెలియనటువంటి దానిని తెలుసుకోవటానికి మనం వేసేది ఏంటిది? ప్రశ్న. అయితే ప్రశ్న, మీకు ఒక ప్రశ్న వేస్తాను ఇప్పుడు నేను. ఏనుగు పెద్దదా, చీమ పెద్దదా? వెరీ గుడ్. సరే, వెంటనే చెప్పేసింది అనమాట. ఏనుగు పెద్దదా, చీమ పెద్దదా? మాస్టర్ ఈ ప్రశ్న అడిగే ఏంటనుకుని ఆలోచన చేయాలిగా నువ్వు. ఏనుగు పెద్దగా ఉందనేది కంటికి కనబడుతుంది కాబట్టి దాన్ని పెద్దదనేసావు. చీమ చిన్నగా ఉన్నది కాబట్టి చిన్నదన్నావు. కానీ చీమ నిన్న పుట్టింది, ఏనుగు ఇవాళ పుట్టింది. ఏది పెద్దది? మరి ఏనుగన్నా. కాబట్టి కొన్ని ప్రశ్నలు మనల్ని ఆలోచింపచేస్తాయి. ఒక ప్రశ్న మనం వేసినప్పుడు దానికి వెంటనే సమాధానం చెప్పేయగలం. కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు ఆలోచించి చెప్పాలి. కొన్ని ప్రశ్నలకు మనకి సమాధానము దొరకనప్పుడు మనం ఏం చేస్తాం? మన ఆలోచన తట్టడం లేదు. అప్పుడు ఏం చేస్తాం? ఎవరైనా వారి దగ్గరికి వెళ్ళి వారు తెలుసుకోవటం అలా చేస్తాం. యేసుక్రీస్తు ప్రభువు 12 సంవత్సరాల ప్రాయములోనే పరిచయులు ధర్మశాస్త్రకులు వేసినటువంటి ప్రశ్నలు, చిక్కు ప్రశ్నలకు ఆయన ఎంతో సులువుగా సమాధానాలు చెప్పాడని వాక్యం మనకు బోధిస్తా ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇలా గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే మరి గ్రంథంలో అనేకమైనటువంటి ప్రశ్నలు, నూతన వేదములో గాని పాత నిబంధనలో గాని అనేకమైనటువంటి ప్రశ్నలు దేవుడు మనల్ని ప్రశ్నించాడు. ఈరోజు యేసు ప్రభు ప్రశ్న ఏంటంటే, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? అక్కడ వరకు అడిగితే పర్వాలా. తర్వాత ఏమంటున్నాడు? అదే మాట చదువు మళ్ళీ. యోహాను పుత్రుడైనటువంటి సీమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా? ప్రేమించుచున్నావా అని అడిగితే మరి పేతురు గారు నేను ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పుండొచ్చు. కానీ తర్వాత ఏమంటున్నాడు ఆయన? వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా? ఎవరికంటే? శిష్యులు. ఆయన చుట్టూ శిష్యులు ఉన్నారు కదా. వీరందరికంటే ఎక్కువగా నీవు ప్రేమిస్తూ ఉన్నావా? లేదా అందరితో పాటు మామూలుగానే నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా? జనరల్గా నన్ను అందరూ ప్రేమిస్తున్నారు కాబట్టి జనరల్గా నువ్వు ప్రేమిస్తున్నావా? లేక నన్ను ప్రత్యేకంగా నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా? యేసు ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు అక్కడ పేతురుతో. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావా? లేదా అందరూ ప్రేమించినట్లే ప్రేమిస్తున్నావా?
అంటే అడిగినటువంటి విధానాన్ని మనము విశ్లేషణ చేసినట్లయితే అందులో రకరకాలైనటువంటి అర్థాలు మనకి వస్తూ ఉంటాయి. పోనీ ఒకసారి అడిగి వదిలేసాడు ఆయన, వదల్లా. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అప్పటికే పేతురులో ఒక ఆలోచన వచ్చి ఏం చెప్పాలి జవాబు. ఆ తర్వాత ఆయన ఏమంటున్నాడు, అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా? ఏం చెప్పాడు సమాధానం? చదువుమా. అవును ప్రభువా, నిన్ను ప్రేమించుచున్నాను, నువ్వు ఎరుగుదువు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాడు. నేను ప్రేమిస్తున్నానయ్యా, ఆ విషయం నీకు కూడా తెలుసు. అయిపోయింది, ఆ ప్రశ్న అంతటితో అయిపోయింది. తరువాత ఏమడగాలి? మనమైతే ఏం చేస్తాం? ఒక వ్యక్తి, మీ మాస్టర్ గారు వచ్చారు అనుకోండి, మాస్టర్ గారు ఎంతసేపు అయింది మీరు వచ్చి అంటాం. ఒక అరగంట అయింది అంటాం. మళ్ళీ అది అడుగుతావా? ఇంకో ప్రశ్న అడుగుతాం. కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? 16 వచనం చదువుమా. యోహాను పుత్రుడు అయినటువంటి సీమోను, ఏం చెప్పాలి ఇప్పుడు? ఆయన మొదట వేసినటువంటి ప్రశ్నకు పేతురు గారు సమాధానం చెప్పాడు. అయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని సమాధానం చెప్పాడు. అది నీకు తెలుసు అని సమాధానం చెప్పారు. అయితే మరలా యేసు ప్రభు అడిగినటువంటి ప్రశ్న ఏంటి? రెండవ ప్రశ్నగా, నీవు నన్ను ప్రేమించుచున్నావా? అందరికన్నా ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఎవరికన్నా ఎక్కువ ప్రేమించాలి? వాక్యం చక్కగా మనకి వివరణ ఇస్తూ ఉంది. నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా? పడండి. ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా? వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా? వీరందరికంటే ఎక్కువగా స్తుతించుచున్నావా? వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా? వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా? స్తోత్రం స్తోత్రం స్తోత్రము యేసయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రము యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు అడిగినటువంటి ప్రశ్న, నీవు నన్ను ప్రేమించుచున్నావా? నాతో పాటు మీరు కూడా, నీవు నన్ను ప్రేమించుచున్నావా? యాయిరు అనే అధికారి మోకారించెనుగా, మరణించే తన కుమార్తె కొరకు ప్రార్థించాడుగా. యాయిరు అనే అధికారి మోకారించెనుగా, మరణించే తన కుమార్తె కొరకు ప్రార్థించాడుగా. ఆ యాయిరు కంటే ఎక్కువగా ప్రార్థించుచున్నావా? ఆ యాయిరు కంటే ఎక్కువగా ప్రార్థించుచున్నావా? ప్రార్థనలో ఏమి అడిగినా ప్రభువు దయచేస్తాడుగా. ప్రార్థనలో ప్రభు ఏది అడిగినా దయచేస్తాడుగా. స్తోత్రం స్తోత్రం స్తోత్రము యేసయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రము యేసయ్యా. నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా? రెండోసారి మీరు కూడా, నీవు నన్ను, మీ సౌండ్ పెరగాలి. పది మంది కుష్టు రోగులు యేసును చేరేనుగా. 10 మంది కుష్టు రోగులు యేసును చేరేనుగా. ఒక్కడు మాత్రమే వెనక్కు తిరిగి స్తుతించాడుగా. ఒక్కడు మాత్రమే వెనక్కు తిరిగి స్తుతించాడుగా. ఆ ఒక్కడి కంటే ఎక్కువగా స్తుతించుచున్నావా? ఆ ఒక్కడి కంటే ఎక్కువగా
స్తుతించుచున్నావా? స్తుతి ప్రార్థనలో శక్తిని నీవు పొందుచున్నావా? స్తుతి ప్రార్థనలో శక్తిని నీవు పొందుచున్నావా? స్తోత్రం స్తోత్రం స్తోత్రము యేసయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రము యేసయ్యా. నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా? వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా? వీరందరికంటే ఎక్కువగా స్తుతించుచున్నావా? వీరందరికంటే ఎక్కువగా ప్రార్థించుచున్నావా? వీరందరికంటే ఎక్కువగా ప్రార్థించుచున్నావా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. తర్వాత వచ్చిన చదువు 17వ వచనం. యోహాను పుత్రుడు అయినటువంటి సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావు. మరలా యేసుప్రభు అదే ప్రశ్న, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసుప్రభు అడుగుతా ఉంటే పేతురు గారు ఏం జవాబు చెప్పాలి అర్థం కావటం లేదు ఆయనకి. ఒకసారి అడిగాడు, 2 సార్లు, 3వసారి కూడా అదే ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. వాక్య భాగంలో మనం చూసినట్లయితే దేవునికి ఏమి కావాలని పేతురు ఆ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. యేసయ్యకు ఏమి కావాలని ఆయన ఈ ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అసలు ప్రభు యొక్క ఆలోచన ఏంటి? పేతురు నుంచి ఏమి రాబట్టాలనుకుంటున్నాడు? అసలు పేతురు గారు ఇదే ప్రశ్న 3 సార్లు ఎందుకు వేస్తూ ఉన్నాడు అన్న ప్రశ్న మనకి రావాలి. అదే యేసు ప్రభువు నిన్ను అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? వాక్యం ఈరోజు మనకు చక్కగా వివరించి మనకి బోధిస్తూ ఉంది. ఈ ప్రశ్న యేసు ప్రభు కూడా ఎందుకు 3 సార్లు అడుగుతూ ఉన్నాడని మనం ఆలోచన చేసినట్లయితే వాక్య భాగంలో మనం చూద్దాం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. అదే ప్రశ్న మనల్ని అడిగితే మన ఎడల దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో, ఎందుకు అడుగుతున్నారు అనే ఆలోచన లేదా ప్రశ్న మన మనసులో కూడా మనకి రావాలి. అయితే వాక్య భాగం చూస్తే హృదయ అంతరంగాలు నెరిగినటువంటి యేసయ్య, అంతేనాయనా? హృదయ అంతరంగాలు నెరిగినటువంటి యేసయ్య స్తోత్రం అని చెప్తున్నాం. మన హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు. నేను యేసయ్యను ప్రేమిస్తున్నానా ప్రేమిస్తలేదన్న సంగతి ఆయనకి తెలుసు. ఎవరు ప్రేమిస్తున్నారు ఎవరు ద్వేషిస్తున్నారన్న సంగతి ఆయనకి తెలుసు. ఎందుకనంటే ఆయన జరిగేది, జరిగిపోయినది, జరగబోయేది కూడా ఆయన చెప్పగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. సమరయ స్త్రీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పాడు ఆమెకి? ఆమె చెప్తుంది కదా, సాక్ష్యం ఇస్తుంది కదా. ఏం చెప్తుంది? యోహాను శుభవార్త 4వ అధ్యాయంలో ఏం చెప్తుంది? ఆమె పట్టణంలోనికి వెళ్ళిపోయి అక్కడ ప్రజలందరికీ కూడా చెబుతుంది. ఏమని చెబుతుంది? నేను చేసిన పనులన్నీ కూడా ఆయన చెప్పేశాడు. అంటే జరిగిందంతా కూడా చెప్పేస్తున్నాడు ఆయన. అలాగే నికోదేముని ఒకసారి కలుసుకున్నప్పుడు ఆయనతో అంటాడు, ఇంతటి విశ్వాసం కలిగిన వ్యక్తి నేను చూడలేదని చెప్పినప్పుడు, అయ్యా నేను నీకు పరిచయం లేదు కదా, నువ్వు నాకు పరిచయం లేదు కదా, నా గురించి నువ్వు ఎలా చెప్తున్నావని నికోదేము ప్రశ్నించినప్పుడు ఆయన అంటాడు, నువ్వు ఆ చెట్టు మధ్యాహ్నం వేళ చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను. అంటే జరిగేది, జరగబోయేది అంతా కూడా ఆయనకి తెలిసై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. మరి అలాంటప్పుడు పేతురు ప్రేమిస్తున్నాడా ప్రేమించటం లేదా ఆయనకి తెలీదా? ఎవరు ప్రేమిస్తున్నారో ఎవరు ద్వేషిస్తున్నారో ఆయనకి తెలీదా? హృదయాంతరంగాలను పరిశీలించేటువంటి దేవుడు మరి పేతురు గారిని ఆ ప్రశ్న ఎందుకు వేస్తూ ఉన్నాడు? అదే మన ప్రశ్న. ఇప్పుడు ఎందుకు వేస్తూ ఉన్నాడు? వాక్య భాగంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు శిష్యుల యొక్క పాదాలు కడిగేటప్పుడు కూడా ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడు? మీలో ఒకరు నన్ను, అది జరిగిందా? అప్పటికి జరగలేదుగా. అంటే జరగబోయేది ముందుగానే ఆయనకి తెలిసిపోయింది. మరి పేతురు ప్రేమిస్తున్నాడా ప్రేమించటం లేదా తెలియదు అంటారా? యేసు ప్రభుకి తెలుసు. కాబట్టి ఆ సందర్భాన్ని
ఒకసారి నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. మన గురువులు వారు మరి కూర్చుని ఉన్నారు కాబట్టి వెంటనే ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభువు పేతురు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయా పేతురు, నిన్నేం చేస్తాను, నేను మనుషులు పట్టేటువంటి జారులుగా తయారు చేస్తాను, నన్ను వెంబడించండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? వలలు, పడవలు, వాళ్ళ సామాగ్రి మొత్తం అంతా కూడా అక్కడ పెట్టి ప్రభువుని వెంబడించారు. ప్రభుతో కలిసి తిరిగారు. శిష్యులలో ప్రధానమైనటువంటి శిష్యుడిగా, మంచి శిష్యుడిగా ఆయన ప్రభు దగ్గర ఉన్నారు. కాబట్టి శిష్యులు, ఈ పేతురు గారు ప్రభువుతో సహవాసం చేస్తున్నాడు, ప్రభుతో తిరుగుతున్నాడు, ప్రభుతో కలిసి భోంచేస్తున్నాడు, ప్రభుతో మాట్లాడుతున్నాడు, ప్రభు చేసే అద్భుతాలు చూస్తూ ఉన్నాడు. అన్ని జరుగుతూనే ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత, ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయాడో పేతురు గారు ఏమన్నాడమ్మా శిష్యులతో, ఇప్పటి వరకు ఆయన ఉన్నాడు కాబట్టి నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఆయన వెంబడించాను, ఇప్పటికి ఆయన లేడు కదా, కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి అని తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? మరలా నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాను. మిగిలిన శిష్యులకు కూడా ఆయన చెప్తున్నాడు, అయ్యా నేను చేపలు పట్టుకుంటా గెలు, అయితే నీతో పాటు మేము కూడా వచ్చేస్తాం అని సముద్రంలోకి వెళ్ళిపోయాడు. చేపలు వల వేసి చేపలు అవన్నీ కూడా పట్టుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచిన తర్వాత సముద్రపు ఒడ్డున మళ్ళా దర్శనం ఇచ్చినప్పుడు అడిగినటువంటి ప్రశ్న ఇది. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకు ఆ ప్రశ్న అడిగారంటే, నీకేం చెప్పాను నేను? నిన్ను మనుషులు పట్టేటువంటి జారులుగా, సువార్తను బోధించేటువంటి వ్యక్తిగా నిన్ను తయారు చేస్తాను రమ్మన్నప్పుడు వచ్చావు, నన్ను వెంబడించావు. నేను మరణించి తిరిగి లేచే లోపు నువ్వేం చేసావు? మరలా ఎక్కడికి వచ్చేసావు? యథాస్థానములకు వచ్చేసావు, సముద్రం మీదకి వచ్చేసావు. ఎందుకు నువ్వు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నావు? సముద్రాన్ని విడిచిపెట్టే కదా నా దగ్గరికి వచ్చింది నువ్వు. నా పిలుపును బట్టి సముద్రాన్ని విడిచిపెట్టి నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా. నేను కనిపించపోయేసరికి మళ్ళా నువ్వు సముద్రం మీద కిందకు వెళ్ళావు. అంటే ఇక్కడ సముద్రం అంటే లోకం. లోకంలో జీవిస్తున్నటువంటి నీవు నా పిలుపును బట్టి లోకాన్ని విడిచిపెట్టి, లోకాశలను విడిచిపెట్టి నన్ను వెంబడించావు. ఎప్పుడైతే నేను కనిపించలేదో అప్పుడు నువ్వు మరలా ఎక్కడికి వెళ్ళిపోయావు? లోకములోనికి వెళ్ళిపోయావు. ఒకసారి విశ్వాసిగా మారిన తరువాత మరలా నువ్వు అవిశ్వాసిగా మారకూడదు. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి ప్రభువుతో సహవాసం చేసిన తరువాత మరలా ప్రభువు నువ్వు విడిచిపెట్టకూడదు. ఒకసారి ప్రభువు నువ్వు ఎన్నిక చేసుకున్న తర్వాత ప్రభువుని విడిచి నువ్వు ఎప్పుడు కూడా జీవించకూడదు. సందర్భం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఒకసారి నువ్వు దీక్ష తీసుకున్నావు కదా, ఈ 40 రోజులు అయిపోయిన తర్వాత 41వ రోజు నుంచి యథావిధిగా నువ్వు జీవిస్తున్నావు. ప్రభువు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? పేతురు గారు అడిగినటువంటి ప్రశ్న నిన్ను అడుగుతూ ఉన్నారు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను వెంబడించడానికి, నాతో సహవాసం చేయటానికి నువ్వు నా దగ్గరికి వచ్చావు, నా పిలుపుని బట్టి నువ్వు వచ్చావు. మరలా నువ్వు వెనక్కి ఎందుకు వెళ్ళావు, సముద్రం మీదకి ఎందుకు వెళ్ళావు అనే ప్రశ్న మనందరికీ కూడా వర్తిస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆ సముద్రం ఒడ్డున పేతురు గారు ఆ ప్రశ్న ఎందుకు వేస్తున్నాడంటే, అయ్యా నీ వలలు నాకు అవసరం లేదు, నీ పడవలు నాకు అవసరం లేదు, నీ యొక్క చేపలు నాకు అవసరం లేదు, నీ ప్రేమ నాకు కావాలి. ప్రభువు కోరుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు నాకు అమూల్యమైనటువంటి వాడు, నీ ప్రేమ నాకు కావాలి. ఎందుకంటే ప్రేమ శ్రేష్టమైనటువంటిది. ప్రభువు ఎన్నుకున్నటువంటి మార్గం అది. శ్రేష్టమైనటువంటి మార్గము ప్రేమ. ఆ ప్రేమ మార్గంలో ప్రయాణించాలని ప్రభువు మన ప్రేమ కోసం అక్కడ ఆరాటపడుతున్నాడు. వాక్యం మనకు చక్కగా హెచ్చరిక చేస్తా ఉంది. అయితే 3వసారి కూడా ఏం చేశాడు ఆయన? 17వ వచనం చదువు.
యోహాను పుత్రుడు అయినటువంటి సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని మూడవ పర్యాయము యేసు అతనిని అడిగాను, నీవు నన్ను ప్రేమించుచున్నావా మూడవ పర్యాయము అడిగినందున పేతురు మనసు నొచ్చుకొని, ప్రభు నీకు అంతయు కూడా తెలియను. ప్రైజ్ ద లార్డ్. మూడవసారి అడిగేసప్పటికి పేతురు మనసు కొంచెం బాధపడింది, నొచ్చుకున్నాడంట. అప్పుడు అంటున్నాడు, అయా సమస్తము కూడా నీకు తెలిసై ఉన్నది, నువ్వు ఎరిగినటువంటి వాడవు. నేను నిన్ను ప్రేమించుచున్నానో ప్రేమించటలేదో నీకు తెలుసయ్యా. నా జీవితం ఏంటో నీకు తెలుసయ్యా. నా వృత్తి ఏంటో నీకు తెలుసయ్యా. నేను ఎలాంటి జీవితం జీవించానో నీకు తెలుసయ్యా. కాబట్టి నా నడవడిక నీకు తెలుసయ్యా, నా ప్రవర్తన నీకు తెలుసయ్యా, సమస్తము కూడా నీవు తెలిసిన వాడవై ఉన్నావయ్యా అని పేతురు గారు ప్రభువుతో మాట్లాడుతున్నట్టు వాక్య భాగం మనకి బోధిస్తూ ఉంది. నా ప్రేమ ఎలాంటిదో కూడా నీకు తెలుసయ్యా, నేను ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నానో కూడా నీకు తెలుసయ్యా. అయినప్పటికీ కూడా నేను పైన ప్రేమిస్తున్నానా, అంతరంగంగా నిన్ను ప్రేమిస్తున్నానా నీకు తెలుసయ్యా. గాఢంగా నిన్ను ప్రేమిస్తున్నానా, లేదా పైనే నిన్ను ప్రేమిస్తూ ఉన్నానా? అంటే పేతురు గారి యొక్క మనసులో ఉన్న ఆలోచనలు మనము విశ్లేషణ చేసుకున్నట్లయితే, మరి అవసరాన్ని బట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నానా, లేక నా యొక్క కోరికలు తీర్చుకోవటానికి, నా యొక్క అవసరాలు తీర్చుకోవటానికి నిన్ను ప్రేమిస్తున్నానా నీకు తెలుసయ్యా. పేతురు గారి యొక్క మనసుని మనం ఇప్పుడు ధ్యానిస్తూ ఉన్నాం. మరి చూసినట్లయితే ఆ యొక్క వాక్య భాగంలో, నాకు రోగం వచ్చింది, స్వస్థత కోసం నీ దగ్గరికి వచ్చి నిన్ను ప్రేమిస్తున్నానా, లేదా నేను లాభం ఆశించి నిన్ను ప్రేమిస్తూ ఉన్నానా? ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలతో పేతురు గారు ఉన్నారు. ఈ సమయంలో మనం కూడా అదే పరిస్థితిలో ఉంటాం. ప్రభు ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాడు కదా, నీవు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ప్రేమిస్తున్నానని తేలిగ్గా మనం చెప్పేస్తున్నాం. ఎందుకు ప్రేమిస్తూ ఉన్నావు? ఏదో నువ్వు ఒకటి అనుకుంటావు, అనుకున్న తర్వాత అది పని జరిగిందనుకోండి, దేవుడు నాకు మేలు చేశాడని వస్తావు గుడికి. ఆ పని అవ్వలేదనుకోండి, వస్తావా? రావు. మరి నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావు. ప్రేమ అంటే ఎలా ఉంటుందో ప్రభు మనకి చక్కగా తెలియజేస్తాడు. అందుకనే పేతురు గారు కలవరపడుతూ ఉన్నాడు. నేను నా యొక్క కడుపును నింపుకోవటానికి నిన్ను ప్రేమిస్తున్నానా, లేదా నా యొక్క సంపదలు సంపాదించుకోవడం కోసం నిన్ను ప్రేమిస్తున్నానా, లేదా నేను యథార్థముగా నిన్ను ప్రేమిస్తున్నానా నీకు తెలుసయ్యా. నీకు తెలుసు, అన్నీ కూడా నువ్వు ఎరిగినటువంటి వాడవు. పేతురు గారి సమాధానం మూడోసారి, అన్నీ కూడా నువ్వు ఎరిగినటువంటి వాడవే. అయినా సరే ఆయన మూడో పర్యాయం అడిగినప్పుడు ఆయన చక్కని సమాధానం అక్కడ చెప్తూ ఉన్నాడు. నువ్వు అందరికంటే నన్ను ప్రేమిస్తున్నావా? నీ బంధువుల కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా? నీ స్నేహితుల కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ కుటుంబం కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ సంఘము కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ అధికారం కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ ఆస్తిపాస్తుల కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అనే అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరికంటే ఎక్కువగా నువ్వు ప్రభువుని ప్రేమిస్తున్నావు? కాబట్టి వాక్య భాగం మనకి తెలియజేస్తూ ఉంది. ఎందుకనంటే ప్రభువు అడిగితే మనం ఏమివ్వగలం? మనకున్నదంతా కూడా ఎవరిచ్చారు? ప్రభువే ఇచ్చారు. ఆయనకు మనమేమి ఇవ్వగలం? అందుకనే నీ ఆస్తి పాస్తులు, అధికారం, అంతస్తులు ఏం అడగట్లేదు. ఆయన ఏమడుగుతున్నాడు? నీ ప్రేమ. నీ ప్రేమను ఆయన కోరుకున్నాడు. ఆయన ప్రేమను మనకి ఎలా పంచి ఉన్నారో అలాగే మన ప్రేమ కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మనము ప్రేమించక ముందు పూర్వమే ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించబట్టే మనము తిరిగి మరలా ఆయనను ప్రేమిస్తూ ఉన్నాం. అందుకని ఈ వాక్య భాగ్యంలో మనం చూసినట్లయితే మరి ఎన్నిసార్లు అడిగారమ్మా? 3 సార్లు అడిగారు. పేతురు గారికి ఎన్ని పేర్లు ఉన్నాయి? సిమోను, పేతురు, కేఫా, అంతేగా 3 పేర్లు ఉన్నాయి. ఎన్నిసార్లు అబద్ధం ఆడాడు? అందుకని యేసు ప్రభు కూడా 3 సార్లు అడుగుంటాడు ఆయన్ని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా? కానీ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలని వాక్యం మనకి తెలియచేస్తా ఉంది. మనసారా యేసయ్యను ప్రేమించేటువంటి హృదయము నీకు ఉన్నదా?
వాక్యం ఈరోజు మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. ఎందుకనంటే నీ కోసము రక్తము కార్చినటువంటి యేసయ్య నువ్వు ప్రేమిస్తున్నావా? నీ కోసము ప్రాణత్యాగం చేసిన యేసయ్య నువ్వు అలా ప్రేమిస్తూ ఉన్నావా? నీ కోసము కొరడారి దెబ్బలు తిన్నటువంటి యేసయ్యను నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా? నిన్ను రక్షించటానికి, నిన్ను కాపాడటానికి, నీకు నిత్య జీవం అవటానికి, నీకు పరలోక భాగ్యం కలుగ చేయటానికి ఆయన సిలువ మీద తన రక్తాన్ని కార్చాడన్న సంగతి తెలుసుకుని నువ్వు యేసయ్యను మనస్ఫూర్తిగా ప్రేమించేటువంటి స్వభావాన్ని నువ్వు కలిగి ఉండాలని క్రీస్తు ప్రభు వేసినటువంటి ప్రశ్న ఈరోజు మనల్ని కదిలిస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ కోసం ఆయన ఉమ్ము వేయబడినది, నీ కోసం ఆయన బళ్ళెముతో పొడిపించుకున్నాడు, నీ కోసం ఆయన కాళ్ళల్లో చేతుల్లో మేకలు కొట్టించుకున్నాడు. అది ఆయన ప్రేమ. అందుకనే వాక్య భాగాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించిన పడను నా పరమ వైద్యుడు నీవయ్యా. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించిన నా పరమ వైద్యుడు నీవయ్యా. మొట్టమొదటి ఎవరు ప్రేమించారు? ఆయనే ప్రేమించారు. ఆయన ప్రేమను బట్టి తిరిగి మరలా మనము ప్రేమిస్తూ ఉన్నాం. కాబట్టి ముగిస్తూ ఉన్నాను. కాబట్టి యేసయ్య అడిగినటువంటి ప్రశ్న ఏంటది? నీవు నన్ను ప్రేమించుచున్నావా? రెండవ ప్రశ్న ఏంటి? నీవు నన్ను. మూడవ ప్రశ్న ఏంటి? నీవు నన్ను ప్రేమించుచున్నావని 3 సార్లు కూడా అదే అడిగారు. కాబట్టి మనం ఏం సమాధానం చెప్పాలి? మన సమాధానం ఏంటి? పేతురు గారు చెప్పారు కదా, మనం ఏం చెబుదాం? ఈరోజు వాక్యాన్ని బట్టి ప్రభు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు. నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా? పేతురు గారిలాగా మనం కూడా చెప్పాలిగా. ఏం చెప్తాం? అదే చెప్దామా? అంతేనా? అదే చెప్దాం. మనం కూడా పేతురు గారిలాగానే మరి మనకున్నవన్నీ కూడా మనం సరి చేసుకుని ఈ దీక్షా కాలంలో ప్రభువా నేను నిన్ను, ప్రభువా నిన్ను ప్రేమించుచున్నానయ్యా, నా బలము నీవేనయ్యా. ప్రభువా నిన్ను ప్రేమించుచున్నానయ్యా, నా బలము నీవేనయ్యా. పాడాలి, మీరే పాడాలి. ఈ పాటతో ముగిస్తా. నా వెనక పాడండి. ప్రభువా నిన్ను ప్రేమించుచున్నానయ్యా, నా బలము నీవేనయ్యా. కొంచెం గట్టిగా చున్నానయ్యా, నా బలము నీవేనయ్యా. యేసు ప్రభు 3 సార్లు అడిగాడు కదా ప్రశ్న. 3 సార్లు కూడా మనం సమాధానం చెప్పాలి. 3 సార్లు కూడా మనం సమాధానం చెప్పాలి. ప్రభువా నిన్ను ప్రేమించుచున్నానయ్యా, నా బలము నీవేనయ్యా. పాడాలి, మీరు నాతో కూడా పాడండి. నిన్ను ప్రేమించుచున్నానయ్యా, నా బలము నీవేనయ్యా. ప్రభువా నిన్ను ప్రేమించుచున్నానయ్యా, నా కుటుంబాన్ని కాపాడయ్యా. ప్రభువా నిన్ను ప్రేమించుచున్నానయ్యా, నా సంఘమును కాపాడయ్యా. ప్రభువా నిన్ను ప్రేమించుచున్నానయ్యా, నాకు శాంతిని వసగుమయా. ప్రభువా నిన్ను ప్రేమించుచున్నానయ్యా, మాకు సమాధానం దయచేయుమో. ప్రభువా నిన్ను ప్రేమించుచున్నానయ్యా,
నా కుటుంబాన్ని కాపాడయ్యా, నా కుటుంబాన్ని కాపాడయ్యా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు బోధించినటువంటి ఈ చిన్న వాక్యం ద్వారా మరి ప్రభువుని బాగా ప్రేమించటానికి, మనస్ఫూర్తిగా ప్రేమించడానికి, అంతరంగం నుంచి మీ యొక్క ప్రేమను ప్రభు కోరుకుంటున్నారు. కాబట్టి నేను కోరుకున్నది ఇదే అని వాక్యం అంటున్నారు. కాబట్టి అలాంటి ప్రేమను మనం పొందుకోవటమే కాకుండా ప్రభువుకు కూడా మన ప్రేమను అందించాలని ఈరోజు ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. పేతురు గారిని అడిగినట్లుగా మనందరినీ అడుగుతున్నాడు. కాబట్టి ప్రభువుని మనస్ఫూర్తిగా ప్రేమించడానికి మీ అందరూ కూడా ప్రయాసపడాలని ఈ చిన్న వాక్యంలో దేవుడు దీవించాలని